హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ లేవగానే చేసుకొని నీలం మాల్కి వెళ్ళాను. నీలం మాల్ పాయింట్కి వచ్చాను. కానీ సడన్గా మా ఓనర్ సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు దసరా చేసుకోవాల్సిన పని లేదు. మా ఓనర్ కొన్ని 25 బండ్లు తీసుకెళ్ళి వాటర్ సర్వీస్ చేసుకొని గట్టాలమ్మ గుడి కాడికి 25 బండ్లు తిరుపతి హైవే పక్కనే ఉంటుంది. చాలా ప్రత్యేకం. గట్టాలమ్మ గుడి తిరుపతి పక్కన హైవే ఉంటుంది. ఆ గుడికి అయితే వచ్చేసాం. మా ఓనర్ ప్రతి ఒక్కసారి ఇక్కడే బండ్లు స్పెషల్ ఏంటంటే పూజ చేస్తాడు. దసరా మా ఓనర్ ఈ పూజ చాలా ఘనంగా చేస్తాడు మా ఓనర్. అంత లోపల మా ఓనర్ వాళ్ళ డాడీ వచ్చాడు. ఇద్దరు కలిసి ఫోటో దిగుతున్నారు. అంతలో వాళ్ళ డాడీ వచ్చాడు. ఇద్దరు కలిసి ఒక ఫోటో దిగారు. సరే, ఇంకా తొలి బండి ఈ మా ఓనర్ ఇది చాలా ప్రత్యేకమైన బండి అనమాట. ఈ ఒక్క బండితోనే 25 బండ్లు స్టార్ట్ అయ్యాయి. దానికి ఫస్ట్ పూజ నేనే స్టార్ట్ చేసేసాను. అంతలో కలుపురం అన్న ఎవరు అడ్డం వచ్చేస్తున్నాడు చీటింగ్ వాటికి. పూజ గాలికి కలుపురు మారిపోతానంది. కానీ మనకు వచ్చి రాని పూజ చేసాము. కొంచెం బాగానే అయిపోతానే అలా ఏదో మనకు వచ్చిన మాత్రం చేసాము. అంతలో మా ఓనర్ వచ్చాడు. అంతలో మన కలుపురు మాడిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ అంటించి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కలుపురం కిందకేసి రాయి కోసం ఎదికే లోపం, రాయి తెస్తాననే లోపం మనకు ముందే తెలుసు కదా తుత్తరెక్కువని కిందేసి కొట్టేశాను. ఆల్మోస్ట్ పగలదనుకున్నా కానీ పగిలింది. పూజ అయిపోతానే మా ఓనరు నేను ఇద్దరు కలిసి పొట్టేలు పట్టుకొని గుడిలోకి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. గుడి లోపల ఎంటర్ అయితేనే ఏటను కొట్టే అతను కనబడలేదు ప్రెజెంట్. అంతలోపు మేము ఏం చేయాలో తెలియక పొట్టేలను పట్టుకొని మా ఓనరు నేను కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాం. మా ఓనర్ బాహుబలిలో కత్తెత్తినట్టు ఎత్తాడు. ఇంకా నరుకుదామనుకునే టయానికి ఆయన వచ్చాడు. లోపల ఏట కొట్టే వచ్చేసాడు. మన పొట్టేలు ఏంద్రా అంటే ఇంకో గొర్రె వచ్చింటే అది ఆడతా మొగదాన్ని వాసన పడుతుంది. చస్తామని భయం లేకుండా క్రేజీగా. అంత లోపల అయిపోయింది. ఇంకా గుడి లోపలికి వెళ్ళి టెంకాయ కొట్టుకుందాం, దర్శనం చేసుకుందామని లోపలికి ఎంటర్ అయ్యాను. అక్క జరగమంటే జరగట్లేదు. అక్కడే సెటిల్ అయిపోయింది. కొంచెం జరగని చెప్పేసి అక్కడే కొబ్బరికాయ కొట్టాను. ఒక చిప్ ఇక్కడే పెట్టేసి పొమ్మనింది. ఒకటేం కర్మ, 2 ఇక్కడే పెడుతున్నా, తీసుకో అక్క అనేసి అక్కడ పెట్టేసి దేవునికి మొక్కేసి వచ్చేసాను ఫ్రెండ్స్. ప్రజెంట్ బయటకు వస్తానే బండ్లన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా వెళ్దాం అనుకునే టయానికి వెనక డ్రైవర్లు ఆపేసి ఉన్నారు. సరేలే అనేసి చిన్నగా ఒక వీడియో తీసుకున్నాం. నన్ను తీరని మా శివన్ అంటే మా శివన్నని కూడా తీశాను. వెనక ఎవరు అనుకుంటున్నారా? మా అక్క కొడుకు కూడా వచ్చాడు. ప్రజెంట్ బండులన్నీ వెనక్కి వస్తున్నాయి కానీ పోతా ఉన్నాం. కానీ ఇంతలో ఒక ట్విస్ట్ జరిగింది తెలుసా? ఇప్పుడు మీరే చూడండి. బండ్లన్నీ వరుసగా రమ్మంటే మా ఓనర్ని విసిగించుకొని నువ్వు ముందా నేను వెనక అనుకొని విసిగిచ్చారు. అందుకని మా ఓనర్కు బీపీ వచ్చింది. బీపీ వచ్చినందుకు ఏమనలే, కొంచెం కోప్పడ్డాడు అంతే. ఫోన్ మాట్లాడుకొని సైడ్ వస్తాను. అందుకే అరటి మాటలు తీసి పక్కన పెట్టేసి చిన్నగా పొమ్మని కొంచెం గట్టిగా చెప్పాడు అనుకో. అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సరేనేసి నీలామాలకు వచ్చాము. బండ్లన్నీ ఒక సైడ్ వేసి వరుసగా 25 బండ్లు పెట్టి ఒక్కొక్కటిగా మూవ్ చేసాం. ఇంకా గరుడాద్రికి వెళ్ళి, గరుడాద్రి అంటే అలిపిరి కాడికి పోయేసి ఒకసారి రౌండ్ వేసుకొని రావాలనేసి అందరూ బయలుదేరాం ఫ్రెండ్స్. కొన్ని ట్విస్టులు జరిగాయి కానీ వీడియోలో పెట్టలేదు. నెక్స్ట్ వచ్చే వీడియోలో తప్పకుండా చూపిస్తా. ఇప్పటికైతే అలిపిరికి ప్రయాణం వెళ్తున్నాం. అన్న ఎవరో 2 ఏళ్ళు పెట్టాడు. ఓకే ఈ అన్న బాగా నిలబడుకొని ఉన్నాడు. సరేనేసి ప్రజలంతా విచిత్రంగా చూస్తున్నారు. రోడ్లో పోయే వాళ్ళంతా చూసుకొని వెళ్ళనేసి నా పాటికి నేను వీడియో తీశాను. అంతలోపల మా ఓనరు బండి ఎక్కరా స్కూటీ వెనక పోతా వీడియో తీద్దామన్నాడు. సరే అన్న, ఇంకా 3 బండ్లు ఉన్నాయి, వస్తూనే ఉండు, ఒకేసారి మూవ్ చేద్దామనేసి ఒకేసారి బయలుదేరాము. స్కూటీ ఎత్తుకొని మూవ్ అవుతూ ఉన్నాము. సరే, అంత లోపల వచ్చేసాము అలిపిరి దగ్గరికి. ఇంకొక బండి వచ్చి ఇక్కడ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళాలి. ఇంతలో ఇది ఫినిష్ అవుతుంది వీడియో. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇంకా కొంచెం బాగా ట్రై చేసి మంచి వీడియోలతో నేను ముందుకు వస్తాను. నేను మీ రౌడీ బాయ్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో నచ్చితే
లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. ఇంకా కొన్ని వీడియోలతో ముందు వస్తాం. మన జీప్ డ్రైవర్లకు అందరికీ మనవి, నన్ను ఫాలో అవ్వండి. కొత్త కొత్త వీడియోలతో దూచుకు వెళుతా ఇంక నుంచి. మన నీలమాల్ జీప్ డ్రైవర్ వీడియో. మా ఓనర్ ఒక్క బండితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే చాలా గ్రేట్ చెప్పాలంటే. ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఓనర్కి ఈ 20 బండిలు ఇంకా ఒక 50 బండిలు అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.